ఒక చిన్న గ్రామంలో ఒక ఆవును అమ్ముతున్నారు. అదే సమయంలో ఒక చిన్న పిల్లవాడు పరుగెత్తుకుంటూ వచ్చాడు. ఆవు కాళ్లను పట్టుకుని బిగ్గరగా ఏడవడం మొదలుపెట్టాడు. అన్నా, ఇది నా అమ్మలాంటిది. నాకు తిండి పెట్టింది, నన్ను కాపాడింది. దయచేసి తీసుకెళ్ళకండి. ఆ మాటలు విన్న వాళ్ల హృదయాలు కరిగిపోయాయి. డబ్బు కంటే ఆ ప్రేమ గొప్పదని అర్థమయ్యింది. ఆవునమ్మకుండా పిల్లవాడి దగ్గరే వదిలేశారు. ఇలాంటి 2D యానిమే క్యారెక్టర్ వీడియోస్ మీరు కూడా మీ ఫోన్లో ఈజీగా జనరేట్ చేసుకోవచ్చు. దీనికోసం మీరు ఎలాంటి సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. మీ మొబైల్లో ఈ 3 అప్లికేషన్స్ ఉంటే మీరే చేసుకోగలుగుతారు. సో ఎలాంటి సోది లేకుండా డీటెయిల్గా చెప్పేస్తా. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో ఏంటంటే మీ ఫోన్లో ChatGPTని ఓపెన్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ మీరు ఒక 2D కార్టూన్ ఇమేజ్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. నేను ఈ ఇమేజ్ ప్రీవియస్గా డౌన్లోడ్ చేసి పెట్టుకున్నా. అది ఎలా డౌన్లోడ్ చేయాలని గిట్ట ఒక వీడియో చేస్తాను. సో వాచ్ చేయండి. మనం 2D కార్టూన్ వీడియో జనరేట్ చేయాలంటే మనకు ఒక ప్రాంప్ట్ అనేది కావాలి. మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ ప్రాంప్ట్ ఇవ్వాలి. అది ఎలా ఇవ్వాలో నేను చెప్తాను. మీరు ఏం చేస్తారంటే నేను టైప్ చేసిన విధంగా యాజ్ ఇట్ ఈస్ అక్కడ ప్రాంప్ట్ అనేది ఇచ్చేయండి. ప్రాంప్ట్ ఏమి ఇస్తారంటే నాకు ఈ ఇమేజ్లో ఉన్న 2D కార్టూన్ ఇమేజ్ నాకు ఒక వీడియో లాగా కన్వర్ట్ కావాలి, నాకు ఒక స్టోరీ రూపంలో కావాలి ఇది అని చెప్పి మీరు ఒక ప్రాంప్ట్ అనేది ఇచ్చేయండి. అది యాజ్ యూజువల్గా మీరు సేమ్ అలానే ఇచ్చేయండి. అండ్ మీరు పైన స్క్రోల్ చేసినట్లయితే మనకు ఇమేజ్ ప్రాంప్ట్, వీడియో ప్రాంప్ట్ అవన్నీ వస్తాయి. సీన్ బై సీన్ ఉంటుంది మీకు. అది ఏమైనా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీరు ఈ వీడియోకి నెక్స్ట్ సీన్ ఏంటి అని మీరు ఏం ఫికర్ పడకండి. అండ్ మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ ఇమేజ్ ప్రాంప్ట్ అని కనిపిస్తుంది కదా, మనకు ఇమేజ్ ప్రాంప్ట్తో పాటు వీడియో ప్రాంప్ట్ గిట్ట ఇచ్చిండు. సో మీరు వీడియో ప్రాంప్ట్ జోలికి వెళ్ళకండి. ఇమేజ్ ప్రాంప్ట్ ఉంది కదా, అక్కడ కాపీ సింబల్ కనిపిస్తుంది కదా, దాన్ని ఏం చేస్తారంటే కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని మనకు ఇంకో అప్లికేషన్ యూజ్ అవుతుంది. అదేంటంటే గ్రాక్. అది ప్లే స్టోర్ అండ్ యాప్ స్టోర్లో అవైలబుల్ ఉంటుంది. ఇక్కడ ఆస్క్ దగ్గర ఇమాజిన్ అని ఉంది కదా, అక్కడ క్లిక్ చేసి కింద టైప్ ఏ మెసేజ్ దగ్గర వీడియోని సెలెక్ట్ చేసుకొని ఆ ప్రాంప్ట్ని అక్కడ పేస్ట్ చేసేయండి. పేస్ట్ చేసేసి మీరు అది సెంటిక్ కొట్టేస్తే మీకు అది ఆటో జనరేట్ అవుతుంది. ఇది కొద్దిగా టైం తీసుకుంటుంది, ఒక 30 to 50 seconds అట్లా తీసుకుంటుంది. మీకు 100% అయ్యాక మీకు వీడియో అవుట్పుట్ అనేది ఇస్తుంది. సో కొద్దిసేపు వెయిట్ చేయండి. దాని తర్వాత మీరు ఇప్పుడు వీడియో ప్రాంప్ట్ ఇస్తే మీకు యాజ్ యూజువల్గా సీన్ బై సీన్ రాదు. ఇప్పుడు ఇమేజ్ ప్రాంప్ట్ అనేది ఇచ్చినాం అనుకోండి, మనకు 2D కార్టూన్లో వచ్చేస్తుంది. ఇప్పుడు వీడియో ప్రాంప్ట్ ఇస్తే అది AI లాగా కన్వర్ట్ అయిపోతుంది మొత్తము. సో అలా చేయకండి. ఇప్పుడు మీకు ఈ వీడియో బ్లర్గా అనిపిస్తుంది కదా, బ్లర్ అవసరం లేదంటే ఆప్షన్స్ మీద క్లిక్ చేసి అప్ స్కేల్ అనేది కదా, దాన్ని క్లిక్ చేసుకోండి. అప్ స్కేల్ అనేది క్లిక్ చేస్తే మీకు ఏమవుతుందంటే వీడియో అనేది హెచ్డి అయిపోతుంది. హెచ్డి. సో మీరు అప్లోడ్ చేసేటప్పుడు గిట్ట మీకు క్వాలిటీ ఏం తగ్గదు. సో ఇప్పుడు ఏం చేస్తారంటే అక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉంది కదా, దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు సేమ్ యాజ్ యూజువల్గా సెకండ్ సీన్ కాపీ చేసుకోండి అండ్ అక్కడ పేస్ట్ కొట్టేయండి, టిక్ మార్క్ కొట్టేయండి. అది సెకండ్ సీన్ అనేది వచ్చేస్తుంది మీకు. సో ఇది గిట్ట సెకండ్ సీన్ అనేది జనరేట్ అవుతుంది. దీని గిట్ట సేమ్ టైమింగ్ తీసుకుంటుంది, 30 to 50 seconds. మీరు వాచ్ చేయాలి కంపల్సరీ. అండ్ నెక్స్ట్ ఏంటంటే మీకు వాయిస్ ఓవర్ ఎలా ఇవ్వాలనేది ఉంటుంది కదా, వాయిస్ ఎలా ఇవ్వాలి, ఎడిటింగ్ ఎలా చేసుకోవాలి, అది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. మీకు కూడా అన్నీ ఒకటేసారి చెప్తే అంత అర్థం అవ్వదు. అంటే కొందరికి అర్థమవుతుంది, కొందరికి అర్థం అవ్వదు. నేను అందరికీ అని చెప్పట్లేను. సో ఎవరి మైండ్ ఎలా ఉంటుందో చెప్పలేం కదా. సో నేను కొద్దిపాటిగానే చెప్తున్నా ఈ వీడియోలో. సో సెకండ్ సీన్ అనేది మనకు వచ్చేసింది. ఇప్పుడు ఏం చేస్తారంటే సేమ్ అప్ స్కేల్ కొట్టేసి హెచ్డి అయిపోతుంది. తర్వాత డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకొని సేమ్ మీరు మళ్ళీ ChatGPTలోకి రండి. సేమ్ సీన్ 3 అనేది ఇమేజ్ ప్రాంప్ట్, మీరు వీడియో ప్రాంప్ట్ అని కాపీ చేయొద్దు, ఇమేజ్ ప్రాంప్ట్ని కాపీ చేసుకొని పేస్ట్ కొట్టేయండి. పేస్ట్ కొట్టేస్తే మనకు థర్డ్ సీన్ అనేది గిట్ట మనకు జనరేట్ అయిపోతుంది. సో నెక్స్ట్ ఏం చేస్తారంటే మీరు ఇవన్నీ క్లిప్స్ డౌన్లోడ్ చేసుకొని ఏదైనా ఒక ఎడిటింగ్ సాఫ్ట్వేర్లో మీరు లైక్ CapCut, InShot, KineMaster అలాంటివి ఉంటాయి కదా, మీరు ఒక కొత్తగా మీ అంతలో మీరు ఒక వాయిస్ ఓవర్ ఇచ్చి దాన్ని ఎడిట్ చేసుకోవాలి. లేదు మాకు అలా రావట్లేదు బ్రదర్ అంటే నేను ఇంకో వీడియో చేస్తాను వాయిస్ ఓవర్ మీద అండ్
వీడియో ఎలా ఎడిట్ చేయాలని ఒక వీడియో చేస్తాను. మనం ఇప్పుడు 100 వీడియోలు చూడాల్సిన అవసరం లేదు, కానీ ఇదే చూడమని నేను చెప్పట్లేదు, మీ ఇష్టం. మీరు ఏ వీడియో అయినా చూడండి, 2D కార్టూన్ ఎలా ఇమేజ్ వీడియోని ఎలా జనరేట్ చేయాలని. నా వరకు నాకు తెలిసినంత వరకు అయితే నేను ఇలా చెప్తున్నాను. సో ఇలా మీరు ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకొని 2D కార్టూన్ వీడియోస్ ఇలా జనరేట్ చేసుకోవచ్చు. అంటే లైక్ చిన్నపాటి క్రియేటర్స్ ఉంటారు కదా, అంత ఎడిటింగ్ రాని వాళ్ళ గురించి చెప్తున్నాను. సో మీరు ఈ విధంగా మీరు వీడియోస్ని జనరేట్ చేసుకోవచ్చు. అండ్ మీకు వాయిస్ ఓవర్ కావాలంటే సేమ్ చాట్ జీపీటీలోకి రండి. ఐ వాంట్ వాయిస్ ఓవర్ ఇన్ తెలుగు అని టైప్ చేసి మీరు చాట్ జీపీటీకి సెండ్ చేయండి. సెండ్ చేస్తే ఏమవుతుందంటే మీకు ఒక వాయిస్ ఓవర్ ఇస్తుంది. అది అంటే సీన్ బై సీన్, ఈ సీన్కి ఇది ఫస్ట్ సీన్ వాయిస్ ఓవర్, ఇది సెకండ్ సీన్ వాయిస్ ఓవర్. వాయిస్ ఓవర్ అంటే ఏంటంటే డబ్బింగ్. ఇప్పుడు ఆ వీడియోలో ఏమేమి చేస్తుందా కాకి అనేది డీటెయిల్ మనం డబ్బింగ్ చెప్పడాన్ని వాయిస్ ఓవర్ అంటాము. అది మీరు అలా టైప్ చేసి ఇస్తే చాట్ జీపీటీ అనేది మీకు దాన్ని సీన్ బై సీన్ వాయిస్ ఓవర్ అనేది ఇస్తుంది. ఈ వాయిస్ ఓవర్ని ఏఐ ద్వారా ఎలా డబ్బింగ్ చెప్పాలో నేను నెక్స్ట్ వీడియోలో చెప్తా. సో ఈ వీడియో ఇంతే. అండ్ నెక్స్ట్ వీడియోలో మనం ఎలా ఎడిట్ చేసుకోవాలి వీడియోని అండ్ వాయిస్ ఓవర్ ఎలా యాడ్ చేయాలి అవన్నీ నేను చెప్తాను. సో ఈ వీడియో ఇంతే. వీలైతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.